ఎప్పుడైనా అనిపించిందా మన చుట్టూ ఉన్న ఈ పచ్చదనమంతా అసలు ఎలా వచ్చింది? ఒకప్పుడు కేవలం రాళ్లతో నిండిన ఈ భూమిమీద జీవం ఎలా చిగురించింది? సరే, ఈరోజు మనం ఆ అద్భుతమైన కథలోకి వెళ్దాం. మన గ్రహాన్ని శాశ్వతంగా మార్చేసిన మొక్కల పరిణామగాథను తెలుసుకుందాం. ఈ ప్రయాణాన్ని ఒక సింపుల్ ప్రశ్నతో మొదలుపెడదాం. ఒకప్పుడు కేవలం బూడిద రంగు రాళ్లతో ఎలాంటి జీవం లేకుండా ఉన్న ఈ భూమి ఇప్పుడు మనం చూస్తున్న ఈ పచ్చని గ్రహంగా ఎలా మారింది? ఈ అద్భుతమైన మార్పు వెనుకున్న అస్సలు రహస్యమే మొక్కల కథ. ఓకే, ఈ కథను మొదటినుంచి అంటే కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ చేద్దాం. భూమిమీద ఒక్కటంటే ఒక్క మొక్క కూడా లేని సమయమది. అప్పుడు జీవమంతా సముద్రాల్లోనే ఉండేది. అక్కడే మొక్కల కథకు బీజం పడింది. వాటి పూర్వీకులైన శైవలాలు నీటిలోనే జీవించేవి. ఈ శైవలాలు అంటే ఆల్గే చూడటానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ వాటి దగ్గర ఒక సూపర్ పవర్ ఉంది. అదే క్లోరోఫిల్. దీనివల్ల అవి సూర్యరశ్మిని వాడుకొని సొంతంగా ఫుడ్ తయారు చేసుకోగలవు. మనకు తెలిసినట్టు వీటికి వేర్లు, కాండం, ఆకులు లాంటివి ఏమీ ఉండవు. అయినా సరే సముద్రంలోని మొత్తం ఫుడ్ చైన్కి ఇవే ఆధారం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, భూమి మీద జరిగే మొత్తం కార్బన్ డయాక్సైడ్ ఫిక్సేషన్లో అంటే కిరణజన్య సంయోగక్రియలో సగానికి సగం 50% ఈ చిన్న శైవలాలు చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే మనం పీల్చే ప్రతి 2 శ్వాసల్లో ఒకటి సముద్రంలోని ఈ సూక్ష్మజీవుల వల్లే వస్తోందన్నమాట. దీన్ని బట్టి వాటి ప్రాముఖ్యత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కథలో ఒక పెద్ద ట్విస్టొచ్చింది. కొన్ని మొక్కలు నీళ్లలోంచి బయటికి వచ్చి మెల్లగా భూమిమీదకి మొదటి అడుగులు వేశాయి. అలా నీటి ప్రపంచం నుంచి నేలమీదకు సాహసం చేసిన ఆ మొదటి మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని బ్రయోఫైట్స్ అని పిలుస్తారు. ఉదాహరణకి నాచుమొక్కలు. వీటిని మొక్కల ప్రపంచంలోని ఉభయచరాలు అని కూడా అంటారు. ఎందుకో తెలుసా? అవి భూమిమీద బతకగలవు, కాని వాటి లైంగిక ప్రత్యుత్పత్తికి మాత్రం నీళ్లు తప్పనిసరి. సరిగ్గా కప్పలలాగే అనమాట. ఇక్కడే పరిణామక్రమంలో ఒక చాలా కీలకమైన మార్పు జరిగింది. బ్రయోఫైట్లలో మనకు కనిపించే ప్రధాన ఆకుపచ్చని భాగం గ్యామెటోఫైట్. కాని వాటి తర్వాత వచ్చిన మొక్కల్లో ప్రధాన భాగం స్పోరోఫైట్గా మారింది. ఇది కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు, కాని సింపుల్గా చెప్పాలంటే ఈ ఒక్క మార్పు వల్లే మొక్కలు పెద్దగా, సంక్లిష్టంగా పెరగడానికి, భూమిమీద మరింత విజయవంతంగా బతకడానికి దారి దొరికింది. ఈ చిన్న నాచ్ మొక్కలు చూడ్డానికి చిన్నవే అయినా పర్యావరణ వ్యవస్థలో ఇవి రియల్ హీరోస్. బండరాళ్లమీద జీవాన్ని మొదలుపెట్టే మొట్టమొదటివి ఇవే. అవి నెమ్మదిగా రాళ్లను పొడిగా మార్చి వేరే మొక్కలు పెరగడానికి కావలసిన మొదటి మట్టిని తయారుచేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే భూమికి మట్టిని బహుమతిగా ఇచ్చింది ఈ బ్రయోఫైట్సే. సరే, మొక్కలు నేలమీదకి వచ్చేశాయి. కానీ అవి పెద్దగా ఆకాశమంత ఎత్తుకు పెరగాలంటే ఒక కొత్త ఆవిష్కరణ అవసరమైంది. అదే వాటిలో ఒక రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెవల్యూషన్కు దారితీసింది. ఆ విప్లవమే మొదటి అడవులేర్పడటానికి కారణమైంది. ఆ గేమ్ చేంజర్ ఏదో కాదు, వాస్కులర్ టిష్యూ అంటే ప్రసరణ కణజాలం. దీన్ని సింపుల్గా మొక్కలోపల ఉండే ఒక ఇంటర్నల్ ప్లంబింగ్ సిస్టమ్ అనుకోవచ్చు. జైలం అనే పైపులు నీటిని పైకి తీసుకెళ్తే ఫ్లోయం అనే పైపులు ఆహారాన్ని అన్ని భాగాలకు సరఫరా చేస్తాయి. ఈ అద్భుతమైన ప్లంబింగ్ సిస్టమ్ను డెవలప్ చేసుకున్న మొట్టమొదటి మొక్కలే టెరిడోఫైట్లు. ఫర్న్లు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ కొత్త ఆవిష్కరణ వల్లే వీటికి మొదటిసారిగా నిజమైన వేర్లు, కాండం, ఆకులు ఏర్పడ్డాయి. ఇక్కడే ప్రకృతి తన తరువాతి పెద్ద ఆవిష్కరణ కోసం ప్రయోగాలు మొదలుపెట్టింది. అదే విత్తనం. కొన్ని టెరిడోఫైట్లలోనే విత్తనం ఏర్పడటానికి కావలసిన మొదటి అడుగులు కనిపించాయి. 2 రకాల స్పోర్లను తయారు చేయడం, ఆడభాగాన్ని తల్లి మొక్కపైనే ఉంచి రక్షించడం, పిండాన్ని కూడా దాని లోపలే పెంచడం, ఇవన్నీ కలిసి ఒక పెద్ద విప్లవానికి దారితీశాయి. ఇక వచ్చింది మొక్కల పరిణామంలోనే అతి పెద్ద రెవల్యూషన్. అదే విత్తనం. విత్తనం పుట్టాక మొక్కలు ప్రత్యుత్పత్తి కోసం నీటిమీద ఆధారపడాల్సిన అవసరం దాదాపుగా పోయింది. ఒక రకంగా నీటితో ఉన్న బంధాన్ని తెంచుకున్నాయి. ఈ ఒక్క వాక్యం విత్తనం యొక్క శక్తి ఏంటో చెప్తుంది. విత్తనమంటే ఒక చిన్న టైం క్యాప్స్యూల్ లాంటిది. లోపల ఒక చిన్న మొక్క, దానికి కావలసిన ఆహారం, చుట్టూ ఒక రక్షణ కవచం అన్నీ ఉంటాయి. దీనివల్లే మొక్కలు ఎంత కఠినమైన పరిస్థితులనైనా తట్టుకుని భూమి మీద దాదాపు ప్రతి మూలకి విస్తరించగలిగాయి.
విత్తనాలున్న మొక్కలు ప్రధానంగా 2 దారులుగా విడిపోయాయి. ఒకటి జిమ్నోస్పర్మ్స్ అంటే నగ్న విత్తనాలు కలవి. వీటి విత్తనాలు కోన్ల మీద బయటకు కనిపిస్తూ ఉంటాయి. రెండవది యాంజియోస్పర్మ్స్ అంటే మూసి ఉన్న విత్తనాలు కలవి. వీటి విత్తనాలు ఒక పండు లోపల చాలా భద్రంగా ఉంటాయి. జిమ్నోస్పర్మ్స్ అనగానే మనకి పైన్ చెట్లు, భారీ సెకోయా వృక్షాలు గుర్తుకురావాలి. ఇవి ఎంతటి తీవ్రమైన చలిని, వేడిని, గాలులనైనా తట్టుకోగలవు. వీటిలో పరాగ సంపర్కం ఎక్కువగా గాలి ద్వారా జరుగుతుంది. ఇవి చాలా పురాతనమైనవి, అంతేకాదు చాలా దృఢమైనవి కూడా. ఇప్పుడు మనం కథ చివరి అంకానికి వచ్చేశాం. భూమిని పూర్తిగా ఆక్రమించి ఆధిపత్యం చెలాయించిన మొక్కల సమూహం గురించి మాట్లాడుకుందాం. అవే యాంజియోస్పర్మ్స్. వాటి విజయ రహస్యం పువ్వు. యాంజియోస్పర్మ్స్ అంటే పువ్వులు పూసే మొక్కలు. ఇవి మొక్కల ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత వైవిధ్యమైన గ్రూప్. మన చుట్టూ చూడండి, చిన్న గడ్డి మొక్క నుంచి ఎత్తైన మామిడి చెట్ల వరకు మనకు కనిపించే దాదాపు ప్రతి మొక్క ఈ గ్రూప్కి చెందిందే. మరి ఇవి ఇంతగా సక్సెస్ అవ్వడానికి కారణమేంటి? 2 సీక్రెట్ వెపన్స్ ఉన్నాయి. మొదటిది పువ్వు. ఇది పక్షులను, కీటకాలను ఆకర్షించి ప్రత్యుత్పత్తిని చాలా సులభం చేస్తుంది. రెండవది పండు. ఇది విత్తనాలకు రక్షణ ఇవ్వడమే కాకుండా జంతువుల ద్వారా వాటిని దూర ప్రాంతాలకు వ్యాపింపజేస్తుంది. ఈ రెండూ వాటిని భూమి మీద నంబర్ 1 చేశాయి. సో చూశారు కదా, ఒకప్పుడు రాళ్లతో నిండిన నిర్జీవ గ్రహం నుంచి ఈరోజు మనం చూస్తున్న పచ్చని ప్రపంచం వరకు మొక్కల ప్రయాణం ఎంత అద్భుతంగా ఉందో. అవి మన గ్రహం రూపాన్నే మార్చేశాయి, వాతావరణాన్ని మార్చేశాయి, జీవాన్నే మార్చేశాయి. మరిప్పుడు క్లైమేట్ చేంజ్ రూపంలో మన ముందు మరో పెద్ద సవాలుంది. ఒకప్పుడు ఈ గ్రహాన్ని మార్చిన మొక్కలు ఈ కొత్త యుగంలో మన భవిష్యత్తును మళ్లీ ఎలా తీర్చిదిద్దుతాయి? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.